హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అరుణ నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి. ఇదైతే వెన్స్డే వ్లాగ్ అండి. సో ఈవినింగ్ అయితే షూట్ చేశాను. ఈవినింగ్ అయితే నాకు టిఫిన్ తినాలనిపించింది, అందుకే మా అక్కతో టిఫిన్ అయితే ప్రిపేర్ చేయించుకుంటున్నాను. చూడండి రూబీ అమ్మ అక్క కూతురు ఎలా తింటున్నారు. ఆమె తినుకొని రూబీకైతే తినిపిస్తూ ఉందన్నమాట. ఆమె దగ్గర ఉంది ఈ ముడతలు. సో అక్క అయితే వంటల్లో ప్రిపేర్ చేస్తా ఉంది. అదైతే షూట్ చేస్తున్నా. పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ కరివేపాకు, టమోటాలు అయితే తీసుకుందండి. 2 టమోటాస్ చిన్నవి అయితే తీసుకుందండి. ఒక ప్యాకెట్ పెద్ద సైజు ప్యాకెట్ అయితే బొరుగులు అయితే తడుపుతూ ఉందండి మా అక్క. నేనైతే వీడియో షూట్ చేస్తున్నా. మా అక్క చేసే ఉగ్గాని అంటే నాకు చాలా ఇష్టము, అందుకని అడిగి మరీ చేయించుకుంటున్నా. నేను జాబ్ చేసేటప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అదే పనిగా ఈ ఈ టిఫిన్ చేసిందంటే కంపల్సరీగా వెళ్ళి నేను తినేదాన్ని అనమాట. మా అక్క కూడా నా కోసం కొద్దిగా ఎక్కువే చేసేది ఈ టిఫిన్ అయితే. సో ఇదంతా బాగా తడిపెట్టింది. నేనైతే పప్పులు అనేది దంచానండి మా అక్క బొరుగులు తడిపేలోపు. సో పెద్ద బాండి పెట్టుకుంది స్టవ్ మీద. 3 స్పూన్ల ఆయిల్ అయితే వేస్తుందండి. జీలకర్ర ఆవాలు కూడా వేస్తూ ఉంది. ఇక్కడ పోపు అయితే పెడతా ఉందండి. కొంతమంది అయితే చిల్లీలు అయితే పచ్చిమిర్చి మీడియంగా మధ్యలోకి కట్ చేసి స్ట్రైట్గా అనేది వేస్తారు. మేము అలా కాదండి, మిర్చీస్ అనేది మిక్సీలో కారం అయితే పట్టేసి ఆ గ్రేవీని అయితే వేస్తాము. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడైతే ఆనియన్స్ అయితే వేస్తాను. అవి బాగా దోరగా వేగి రెడ్ కలర్ వచ్చిన తర్వాత కారము అండ్ టమోటాస్ కూడా వేస్తుందండి. మీలో ఎంతమందికి ఈ ఉగ్గాని అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. నాకంటే చాలా ఇష్టము. నేను అస్సలు ఫుల్ అంటే ఫుల్ తింటాను. చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేస్తే. బయట హోటల్లో ఉగ్గాని కంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన ఉగ్గాని అంటే చాలా ఇష్టము. సో ఇక్కడ పచ్చిమిర్చి, టమోటా అండ్ సాల్ట్ అయితే వేసి బాగా వేయించండి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాతే మనము బొరుగులు అనేది కలుపుకోవాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. టేస్ట్ అనేది అంత బాగుండదండి. సో నా ఛానల్ని ముందుగా ఫస్ట్ టైం కింద చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోస్ అయితే చూస్తున్నారు కదా, కానీ లైక్ వాటికి ఇవ్వడం లేదు. కంపల్సరీగా లైక్ అయితే ఇవ్వండి. సో ఇక్కడైతే పసుపు అండ్ కరివేపాకు కూడా వేసింది అక్క. ఇది కూడా బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదే వేపుకోవాలి, లేదంటే అడుగు అంటి మాడిపోతుంది. సో ఉడకదు సరిగా. సో ఇప్పుడైతే బాగా ఉడికింది. పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఈ బొరుగులు అనేది తడిపి పెట్టేసుకున్నాం కదా పక్కన, అవనేది వేసి బాగా కలుపుతుంది. ఇక్కడైతే మా అక్క కూతురు వచ్చిందండి. మా అక్కని అసలు వంట చేయనివ్వలేదు. సో ఏడుస్తూ ఉంది. అందుకనే ఇంకా
మా అక్క నన్ను కలుపమనింది. ఇంకా నేను గరిటె తీసుకొని ఇక్కడైతే కలుపుతున్నాను. మా అక్క ఇప్పుడు షూట్ చేస్తుంది, నేనైతే కలుపుతున్నాను. ఇంకా పిల్ల అస్సలు దిగలేదు, ఏడుస్తూ ఉంది. అందుకని ఇంకా నేనే కలుపుతా లెక్క, నువ్వు వీడియో తీయనేసి ఒక చేతి వీడియో తీసి ఒక చేతి అయితే ఎత్తుకుంది. సో ఇక్కడైతే అంతా కలుపుకున్న తర్వాత లాస్ట్లో పప్పుల పొడి అనేది యాడ్ చేయండి. ఇది లేకపోతే అస్సలు బాగుండదు, ఇది కంపల్సరీగా ఉండాలి. ఇది వేస్తేనే ఉగ్గాని టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇది వేయకపోతే అసలు ఉగ్గానే కాదని నా దృష్టిలో అయితే ఇది వేస్తేనే ఉగ్గాని, లేకపోతే ఉగ్గాని అన్నారు దాన్ని అయితే. సో ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఆ మిశ్రమం అంతా బొరుగుల్లో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఉంటలుగా ఉంటుంది కదా, అదంతా విడిపోయి బాగా పొడిగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. మళ్ళీ ఎక్కువ కలుపుకుంటే బొరుగులు అనేది నుజ్జు అయిపోతాయండి. ఎప్పుడు ఇలా చేస్తున్నా కదా అలా కలుపుకోవాలి. ఇట్లా ఇదిలిచ్చినట్టుగా కొద్దిగా కలుపుకోవాలి. సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది. నాకు నోరు ఊరిపోతుంది, అందుకని ఫస్ట్ నేనే తిన్నానండి. చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. ఉప్పు సరిపోయిందా? ఈ వీడియో నచ్చినట్లయితే